పార్ట్ 2 ఆలోచనలు ఆరోగ్యం అన్నటువంటి విషయాన్ని విస్తారంగా తెలుసుకుందాం. మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనలపైన మనకు పట్టేలా రావాలి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతే మనమంతా అనుకుంటుంటాం బ్రెయిన్ నుంచి వస్తున్నాయి, మన మనసు నుంచి వస్తున్నాయని. మనకు ఎప్పుడైతే ఈ రూట్ కాజ్ తెలిసిందో, ఏది అపసవ్యమైనటువంటి నెగటివ్ ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి, ఈ ఆలోచనలు ఏ విధంగా మన అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి అన్నటువంటి విషయం మనకు తెలిస్తే నెగటివ్ ఆలోచనల యొక్క ప్లేస్లో పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటిది ఆటోమేటిక్గా మనం డెవలప్ చేసుకుంటాం. ఇంతే చిన్ని తేడా. మనకు తెలియకనే మనం పొరపాట్లు చేస్తున్నాం. తెలిసిన దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది లేకపోవడం చేతనే మళ్ళీ పొరపాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ముఖ్యంగా చాలామందికి కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం మొదలు పెడదాం. కీళ్ళు అంటే, జాయింట్స్ అంటే ఒకదాన్ని ఒకటి కలపడం. మనము కంపార్ట్మెంటల్గా జీవిస్తున్నాం. అంటే నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్లుగా మనము మన జీవితానికి మాత్రమే స్వార్థపూరితంగా ఉంటూ ఉన్నాం. అలా కాకుండా మనమంతా కనెక్టెడ్ బీయింగ్స్ కదా, అందరితో మనం కలిసి ఉన్నాం కదా. చూడడానికి మనం పదార్థమైనప్పటికీ, మ్యాటర్ అయినప్పటికీ కూడా మనమంతా ఎనర్జీ బీయింగ్స్. వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ బీయింగ్స్. ఎప్పుడైతే ఈ కనెక్షన్ అనేటువంటిది ప్రతిదీ కూడా జాయింట్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటామో జీవితంలో రిజిడిటీ వెళ్ళిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చాలా వరకు కీళ్ళ నొప్పులన్నీ కూడా చాలా రిజిడ్గా ఉండడం చేత మీ మాట నేనే వినాలి, నా వయస్సు మీ యొక్క అనుభవం కంటే చాలా ఎక్కువ అని చెప్పేటువంటి ఓల్డేజ్లోనే చూడండి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. వారు ఏది కూడా తెలుసుకోవడానికి, మార్పును అంగీకరించడానికి, మార్పు అనేటువంటిది సృష్టి నడుపుతున్నటువంటి క్రమంలో మన అందరికి కూడా అర్థమయ్యేటువంటి జీవన సత్యం. అయితే మార్పుకు మనం ఆహ్వానం పలకకుండా, మారడానికి ఇష్టపడకుండా నేను నాలాగే ఉంటాను, నేను మారను, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటి ఈ నేపథ్యంలోనే జీవితం అంటే కూడా ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఒక ఫ్లూయిడ్ లాగా ఉండాలి. చూడండి, నీరు ఎటువంటి పాత్రలో వేస్తే ఆ రకమైనటువంటి షేప్ తీసుకుంటున్నట్లుగా ఆ విధంగా మనం ఉండగలితే ఎప్పటికీ ఏది సూటబుల్లో అప్పటికి ఆ టాకి తాన్ హర్టక వేరొకరిని హర్టింపక ఎస్కేప్ అవ్వాడు ఇంటెలిజెంట్ సుమతి అన్నట్లుగా మనము బాధపడకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. మన యొక్క ఆలోచన కానీ, మన మాట కానీ, చేత కానీ మనకు ఎంతో స్వేచ్ఛను అందిస్తూ, మనకెంతో కంఫర్ట్ని అందిస్తూ, అందరికి కూడా అంతే కదా. మనమంతా సంఘంలో కలిసి ఉన్నాం, కుటుంబంతో కలిసి ఉన్నాం, జాబ్లో కానీ అలాగే సొసైటీతో కానీ మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క ఆలోచనలను, ఇతరుల యొక్క కోణాలను మనము గౌరవించేటువంటి విధంగా ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే, ఫ్లెక్సిబిలిటీ అంటే మార్పుకు, కొత్తదనానికి ఆహ్వానం పలకడం. కొత్తను ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటామో, కొత్తదనాన్ని ఎప్పుడు కూడా అన్ని కోణాల్లో చూడాలన్నటువంటి తరగని ఉత్సాహంతో, ఉల్లాసంతో మనం ఎప్పుడు ఉంటామో ఆటోమేటిక్గా ఈ కీళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గడం అనేటువంటిది ఎంతోమంది జీవితాల్లో కనిపించడం జరిగింది. కొంతమందికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. అంటే కాళ్ళతో మనం ముందుకు వెళ్తుంటాం, జీవితంలో ముందుకు పోవాలన్నటువంటి ఆశ సన్నగిల్లి కాటికి కాళ్ళు జాపుకున్నాం, ఇక అంతా చూసేసాం కదా, ఏముంది చూడ్డానికి, అంతా కూడా అల్లకల్లోలమే, ఎక్కడా కూడా మంచి లేదు, ఎక్కడా కూడా ఎవ్వరూ పాజిటివ్గా లేరు అన్నటువంటి ఈ దృక్పథాన్ని ఉన్నప్పుడు జీవితంలో ఉత్సాహం తగ్గుతుంది. అందుకే చూడండి, ఒక వయసు వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్కు దగ్గర అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి, జాయింట్ ఎఫ్యూషన్స్ అనేటువంటివి, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది. జీవన ప్రవాహంలో ఎప్పుడు నేను ఒక ఫ్లోలో ఉంటాను, ప్రతిదీ కూడా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. ఎంత ఆహ్వానిస్తే చాలా వరకు ఇలా ఆహ్వానించడంతో నెగటివిటీ కూడా వస్తుంది అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. నిజానికి నెగటివిటీ, పాజిటివిటీ అన్న విషయాలు లేవు. అంతా కూడా నేర్చుకోవడమే, అంతా కూడా ఎదగడమే, అంతా కూడా ఆనందిస్తూ పంచుకోవడమే అన్నటువంటి జీవన సత్యం మనకు అర్థమైందనుకోండి,
ఎప్పుడు కూడా ఒకే స్టాగ్నెంట్గా ఉండం, ఎప్పుడూ రిజిడ్గా ఉండం. ప్రతి దాంట్లో కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు కీళ్ళకు సంబంధించినటువంటి జాయింట్స్ సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని మనం మళ్ళీ పునః సృష్టించుకోగలం.